అయితే గత వారం రోజులుగా తెలుగు నాటని కాదు యావత్ ప్రపంచం మొత్తం చర్చించుకున్న విషయం ఏంటంటే మంచు ఇంట రచ్చ. మరి మంచు ఫ్యామిలీ గొడవ రోడ్డు మీదకి వచ్చేసింది చివరికి. ఎలా అంటారా, ఆస్తుల పంపకం విషయంలో గొడవ జరుగుతూ అందరికి తెలుసు. కానీ కొంతమంది ఏంటంటే మంచు మనోజ్ తన భార్య చెప్పినట్టు వింటున్నాడని, తమను పట్టించుకోవట్లేదని మోహన్ బాబు కుటుంబం అయితే ఆరోపిస్తుంది. దీనిపై మంచు మనోజ్ కూడా స్పందించారు. తన భార్య మాటలని కాదు, నా కుటుంబం అంటే కూడా ఎంతో ప్రేమ నాకు, అందరినీ నా వాళ్ళుగా చూసుకుంటున్నాను, తనపై అనవసరంగా లేనిపోని నిందలు వేస్తున్నారని మంచు మనోజ్ మీడియా వేదికగా స్పందించాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మంచు ఫ్యామిలీ గొడవ కాస్త బహిర్గతమైంది, అందరు చూసేస్తున్నారు, తెగ కామెంట్లు పెట్టిస్తున్నారు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే మోహన్ బాబు మీడియా మీద చేసుకోవడం. ఇది ఎంతవరకు ఒకరికి చెప్పండి. మీడియాను కొడితే ఊరుకుంటారా? ఇప్పటికే యావత్ తెలంగాణ జర్నలిస్టులు అంతా రోడ్డు మీదకి ఎక్కారు, ధర్నాలు చేపట్టారు. మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని రోడ్డు మీదకి ఎక్కారు, నిరసన తెలుపుతున్నారు జర్నలిస్టులు. మరి ఇటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య ఉండే మీడియా మీద చేయలేస్తే ఊరుకుంటారా జనాలు? అసలు జర్నలిస్టులు లేకపోతే జనాలకు అసలు జవాబుదారికి ఎవరు వస్తారు? అసలు జనాలకు సమాచారం ఎవరు చేరవేస్తారు? ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ దేవుడికి ఇక్కడ భక్తులకు మధ్య పూజారి అని ఒకటి ఉంటాడు. ఇక్కడ జనాలకి అటు ప్రభుత్వానికి మధ్య జర్నలిస్ట్ అనేవాడు లేకపోతే ప్రభుత్వం చెప్పే విషయాలు జనాలకు తెలియవు, జనాలు పడ్డ గోస ప్రభుత్వానికి తెలియదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న వారధిగా పనిచేసే జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ఎలా మరి? అసలు జర్నలిస్ట్ లేకపోతే ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుంది? జర్నలిస్ట్ నుంచి అందరూ భయపడతారు. ఒక క్రికెటర్ భయపడతాడు, ఒక పొలిటీషియన్ భయపడతాడు, ఒక సినిమా సెలబ్రిటీ కూడా భయపడతాడు. జర్నలిస్ట్ అనేవాడు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్ గా పనిచేయరు, టయానికి రారు, టైంకి వెళ్ళరు, ప్రజల పనులు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. జర్నలిస్ట్ అనేవాడు బతికున్నాడు కాబట్టి, ఈరోజు మీడియా అనేది ఉంది కాబట్టి జనాలు భయపడుతున్నారు, ఎక్కడ పనులు అక్కడ టక్కున అయిపోతున్నాయి. అలాంటి జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ఎలా? జర్నలిస్ట్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాలని 3 రోజుల నుంచి జర్నలిస్టులు నిరసన తెలిపారు, ఎక్కడికక్కడ ధర్నాలు కూడా చేపట్టారు. దీనిపై దిగొచ్చిన మోహన్ బాబు ఎట్టకేలకు క్షమాపణ చెప్పాడు.